మానవ జన్మ పొందిన వాళ్ళు, వీళ్ళలో ముక్తులు అనేవారు ఉంటారు. ముక్తులు అంటే జన్మ పునర్జన్మ వలయం నుంచి బయటపడిన వాళ్ళు ముక్తులు. శ్వేతద్వీప వసన్ ముక్త పూజితాంఘ్రి యుగాయ శ్రీ వెంకటేశాయ నమః అని. శ్వేతద్వీపం అనే ఒక రహస్యమైన ప్రదేశంలో ఈ ముక్తులు ఉంటారు. అది ఈ భూమిలోనే మానవుల దృష్టి పడకుండా ఉన్న ఒక అతిపెద్ద ఒక ప్రదేశం. ఇది 5 ఖండాల కింద వ్యాపించి ఉంటుంది. దీనికి సముద్రాల కింద కూడా ఉంది. వీటికి మధ్య రహదారులు ఉన్నాయి. అక్కడ ఈ శ్వేతద్వీపం, దీన్ని శంబల అంటారు, అగార్తి అంటారు, ఉతోపియా అంటారు, లేక అట్లాంటిస్ అంటారు. ఈ ముక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని శక్తి పొందుతూ ఉంటారు అప్పుడప్పుడు పుణ్యదినాల్లో. వీళ్ళల్లో యోగులు ఉంటారు, సిద్ధపురుషులు ఉంటారు, మహర్షులు ఉంటారు, బ్రహ్మర్షులు ఉంటారు, దేవతలు కూడా ఉంటారు. వీళ్ళకి ఆ శ్వేతద్వీపం నుంచి మన మానవ లోకానికి రావడానికి కొన్ని ద్వారాలు ఉన్నాయి. అక్కడక్కడ తిరుమలలో ఒకటి ఉంది, అరణ్యంలో ఉంది ఒక గుహాముఖం. ఆ గుహాముఖం నుంచి వాళ్ళు భౌతికమైన దేహాలతో వచ్చేటట్టుంటే అట్లా వస్తారు. లేకపోతే ఇంకా సూక్ష్మ శరీరాల్లో వచ్చే వాళ్ళకి ద్వారాలు అక్కర్లేదు, ఎప్పుడైనా వస్తారు. భౌతికమైన దేహాల్లో వచ్చే వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. స్వామివారి నుంచి కొంత దివ్యమైన శక్తిని స్వీకరించి వెళ్ళిపోతూ ఉంటారు. వారు మామూలుగా ఎవరితో మాట్లాడరు, ఎవరిని చూడరు, ఎవరిని స్పర్శ చేసుకోరు. కానీ వారు వచ్చినప్పుడు దేవాలయం అంతా కూడా పూర్తిగా ఒక వైబ్రేషన్ ఉంటుంది. అది మనం మహద్వారంలో అడుగు పెట్టేటప్పుడే తెలిసిపోతుంది ఎవరో మహాత్ములు గుడిలో ఉన్నారనేది. అటువంటి వారు కూడా వస్తూ ఉంటారు.